క్రాస్ రోడ్లో ఉన్నాం. కొద్దిసేపు క్రితమే ఇక్కడ అన్ని కూల్చివేతలు జరిగినాయి. రోడ్ సైడ్ కూడా కాదు, సర్వీస్ రోడ్ పక్కన ఉన్న కొన్ని హోటల్స్ అంట ఏమేమో కూలగొట్టేసారు. మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా. ఇక్కడ కొంతమంది మాట్లాడదాం. మళ్ళీ కూల్చివేతలు ఏమైనా పేరు బన్నీ ఏముండే మీకు ఇక్కడ ల్యాండ్ ఉండే వీడికే ల్యాండ్ దాకా మొత్తం మీదేనా ల్యాండ్? 3 acres మాది మా మామయ్య వాళ్ళు. అంటే ఇది పట్టా ల్యాండా? పట్టా ల్యాండ్ ఇది. ఎవరు కూల్చిర్రు అసలు ఇవన్నీ? హైడ్రా నుంచి వచ్చినుండే. నిన్న సాయంత్రం వచ్చారు 4 గంటలకి. లెటర్ ఇచ్చినుండే 24 hours టైం ఇమ్మనుండే. 24 hours టైం ఇస్తాము, అప్పటికల్లా క్లీన్ చేయండి చెప్పారు. తర్వాత పొద్దుగాల 8:30కి వచ్చి మొత్తం కొట్టేశారు. 24 hours టైం కాకముందే ఇల్లీగల్గా వచ్చేసారు అంత. మరి అవన్నీ చెర్లకే ఉన్నాయి. వాటిని ఎవరు టచ్ చేయలేడు ఇప్పటిదాకా. అవన్నీ చెర్ల లోపటికే ఉన్నాయి. వాటిని ఎవరు టచ్ చేయలేడు ఇప్పటిదాకా. పెద్దది ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు కదా, అది కూడా చెరువేనా? దాని ముందర చెరువు, దాని ఇంకా అపార్ట్మెంట్. అది అంటే మీదేం చెరువులో ఉందని? చెరువు ఎక్కడ ఉంది? ఇక్కడ చెరువు లోపట చాలా దూరం ఉంది అంతే. ఏమన్నా ఎందుకు కూల్చిండ్రు? పర్మిషన్ లేదన్నా ఏం చెప్పిండ్రు? ఏమో అన్న మనకు అంత తెలియదు. అంటే చెరువు ఎఫ్టీఎల్కి వస్తుందన్నా, చెరువు అన్నారా? సర్వే వేసా అని చెప్పారు గుల్లగొట్టి. సర్వే ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మా తాతలు కొన్ని ఒక 30 సంవత్సరాలు అయిపోయింది ల్యాండ్. ఈ ల్యాండ్ మీదేనా? మాదే. ఈ షాపులో అంతా వీళ్ళంతా రెంట్కి పెట్టుకుంటుండేడు అంతే, ఇక ఇంకేం లేదు. ఎప్పటి నుంచి ఉన్నాయి రెంట్స్ ఇవన్నీ? 1 year ఉండొచ్చు అంతే, మేబీ 6 months. మామూలుగా ఏం చేసుకుంటారు మీరు? ఇంతకుముందు వ్యవసాయం చేస్తారు ఇక్కడ? వ్యవసాయం చేస్తుండే, తర్వాత ఓపెన్ పెట్టినుండే మొత్తం. ఇదమ్మా మీద షాప్, ఇది హోటల్ ఇది? ఏ ఊరు మీది? మాది కోకాపేట సార్. ఇక్కడ లోకలేనా? లోకలే సార్. ఇది సార్ వాళ్ళది ల్యాండ్. యాక్చువల్లీ మేము పెట్టుకున్నాం అన్నమాట. 3 years అవుతుంది. అయితే నిన్న 4 గంటలకి ఇచ్చిర్రు, అటాక్ చేసేసారు పొద్దుగానే. టైం అడిగితే గిట్ట టైం ఇవ్వలేరు మాకు. అన్ని సామాన్లన్నీ డ్యామేజ్ అయినాయి మావి. మరి పరిస్థితి ఏంది మాది? వైన్స్ వాళ్ళకి ఏమంటలేరు, మాకెందుకు? పక్కన వైన్స్ ఉందా? పక్కన వైన్స్ ఉంది. అది కూడా ఇదే కదా? ఇదే సేమ్ అదే. కూలగొట్టలే, వాళ్ళు పైసలు తీసుకున్నారు వైన్స్ వాళ్ళ దగ్గర నుంచి. పైసలు తీసుకుని మిమ్మల్ని అడిగిన పైసలు? మమ్మల్ని అడగలేదు సార్. సార్ వాళ్ళు మొత్తం సార్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. మా ఆయన డ్రైవరు సార్ దగ్గర. ఇక పెట్టుకున్నామంటే పెట్టుకున్నాం ఇక్కడ. హోటలా? ఇది హోటల్ సార్. ఇది హోటల్, ఇది చాయ్ బండి, అది మెకానిక్ షాప్. ఈయనది చాయ్ బండి. అవును, మీ మాత్రమే కూల్చారు. ఈ పక్కన ఇవి కూడా ఉన్నాయి కదా, ఇవి కాదా? అవి అటాచ్ చేయలేరు సార్, ఇంకా అటాచ్ చేయలేరు. వాళ్ళకి ఏమైందో మనకు తెలియదు. ఇక ఏం చెప్పారు వాళ్ళు కూల్చిన వాళ్ళు? ఏమనలేరు సార్. ఇది కాల్వ ఉంది దీంట్లో, ఆ కాల్వ గురించి అటాక్ చేసినాం మేము అని చెప్పి మాట్లాడుతున్నారు. సామాన్ తీసుకున్నారా? సామాన్లన్నీ డ్యామేజ్ అయినాయి సార్. ఇంట్లో డ్యామేజ్ అయినాయి సార్ సామాన్లన్నీ. దీనిలో ఉన్నాయి మొత్తం సామాన్లన్నీ ఈడున్నాయి. కొన్ని సామాన్లు తీసిరు. ఇంతవరకు మాకు టైం అస్సలు ఇవ్వలేరు. తీసిన దాకా గిట్ట టైం ఇవ్వలేరు. పాపం గుడిసెలో ఉన్నారు, వాళ్ళకి గిట్ట అటాక్ చేసిరు. వాళ్ళు అట్లా నించొని ఉన్నారు. మొత్తం మూడు ఫ్యామిలీస్ అక్కడ. 3 ఫ్యామిలీస్. అరుణ్, మీదేముండే ఇక్కడ? మీ షాపా ఇది? ఏం షాప్ మీది? చికెన్ సెంటరా? కూలగొట్టిర్రా? ఏమడిగినావు నువ్వు వాళ్ళను? టైం ఏం చెప్పిండ్రు వాళ్ళు? ఏమేమి పోయినాయి దీంట్లో మీ షాప్లో? మీ షాప్లో ఏమేమి పాడైనాయి? ఇవి కట్టెలు మొత్తం లాస్ అయింది. చెప్పలే, నువ్వు అడగలే మరి లాస్ అవుతున్నాయి ఆగమని? ఆగుతలేదు. ఎట్లా కూలగొట్టింది ఇవి? ట్రైన్ జేసీబీ తీసుకొచ్చి కూలగొట్టిర్రా? వీళ్ళు ఇక్కడ చూస్తున్నాం కదా, వరుసగా మొత్తం రేకులు ఇటు నుంచి అక్కడ దాకా దాదాపు ఒక 200 మీటర్లు మొత్తం షాప్స్. చికెన్ షాప్ అంట, హోటల్స్ అంట, మెకానిక్ షాప్స్ అంట, అంతా చిన్న చిన్న వాళ్ళు రోడ్ల మీద ఏదో చిన్న పని చేసుకొని బతుకుతున్న వాళ్ళు. వీళ్ళు వేసుకున్నది లీగలో ఇల్లీగలో తర్వాత విషయం. ఈ షాప్స్ లీగల్గా నడుస్తున్నాయా ఇల్లీగల్గా నడుస్తున్నాయా, ఈ డబ్బా షాప్లకు పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది తర్వాత విషయం. కానీ వీటిని కూలగొట్టింది మాత్రం ఇల్లీగల్ అనిపిస్తుంది. వాళ్ళు కనీసం టైం ఇస్తే వాళ్ళు అదే అడుగుతున్నారు. మాకు 24 hours టైం అడిగినాము, నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చి నోటీస్ ఇచ్చిర్రు. నోటీస్ కూడా కాదు, ఖాళీ చేయమని చెప్పిండ్రు. 24 hours టైం కాకముందే, 24 గంటల టైం కాకముందే మొత్తం అంతే కదా. సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు అయితే 24 hours అవుతుంది.
కానీ ఎప్పుడు కూల్చిరు ఇవి 10:30 11 గంటలకే కూల్చి పడేసారు. అంటే 12 గంటల టైం అటు ఇటు ఇచ్చిర్రు. వాళ్ళందరూ సామాన్ అంతా పెట్టుకొని కనీసం కొంతమందికి సామాన్ బయటికి తీసే అవకాశం కూడా ఇవ్వలేదండి. పోనీ ఇవే ఉన్నాయా అంటే కాదు పెద్ద పెద్దవి ఉన్నాయి. ఓ ఆ ఈ ముందర చెరువు ఉంది. చెరువు నుంచి నిజానికి ఇది చాలా దూరం ఉంది. ఇదంతా కూడా పట్టభూమి అని చెప్తున్నారు. మనకు ఆ ఓనర్ కూడా దొరికింది కదా, ఇదంతా పట్టభూమి, చెరువులో కాదు ఇది అని చెప్తున్నారు ఆయన. కానీ చెరువులో కట్టుకున్న ఇల్లు మాత్రం కూల్చలేదు అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? హైడ్రా కూల్చిందని చెప్తున్నారు. హైడ్రా పేరుతో జేహెచ్ఎంసీ వాళ్ళు వచ్చిండ్రా, జేహెచ్ఎంసీ పేరుతో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిండ్రా, అందరి పేరుతోన ఎవరు వచ్చి కూల్చిర్రో కానీ మొత్తం అదేదో గాజా మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేస్తే బాంబులు వేస్తే అసలు అవి ఏంటివో కూడా తెలియకుండా మనుషులా లేకపోతే వస్తువులా ఏందో తెలియకుండా ఉంటుంది కదా, అట్లా మనకు ఇదిగోండి ఎంత దూరం మనం ఎంత దూరం పోయినా అదే కనిపిస్తున్నాయి మొత్తం. 24 घंटे में खाली करना है। कल शाम को नोटिस दे के आके अभी 8 बजे सुबह से तोड़ना चालू कर दिया, पूरा सामान लगा दिया। क्या करते हैं आप लोग इधर? दुकान था हम लोग का इधर, कौन सा दुकान है? राशन दुकान था, किराना दुकान। ये किराना दुकान है? हाँ किराना दुकान था, ये 3 दुकान था। छोटा सा दुकान, लेबर का छोटा सा दुकान है, छोटा मतलब छोटा ही। कहाँ से आए आप लोग? बिहार से। बिहार से आए? बिहार से आए। कब से रहा इधर? बहुत दिन से है इधर हम लोग, 10 साल से है इधर में। 10 साल के बाद ऐसा हाँ, हो। इधर ये शॉप में? हाँ 10 साल से। 10 साल से? 10-15 साल से है। 10 से 15 साल का? हाँ क्या बोले वो लोगों? वो लोग बोले तालाब का जमीन है, गवर्नमेंट का जमीन है, खाली कर देना है बोले। कल शाम को नोटिस दिए, सुबह में आके तोड़ने लगे 8 बजे। क्या इधर बैठ के खिला रहे आप? अब कहाँ खाएंगे हम लोग, तो रोड पे रहे सब, पूरा किधर सामान जाएंगे? निकाल के रोड में लगाया। हम लोग को रहने का ठिकाना नहीं, अब किधर देखेंगे जब तो आए जाएंगे। पूरा दुकान का सामान रोड में लगाया उधर निकाल के। आपका सामान? हाँ दुकान का सामान लगाया। आपका घर इधर ही है? गांव मेरा झारखंड है। झारखंड से आए? क्या काम करते इधर? इधर अभी गांव से आया, अभी हम लोग के कुछ परमिट फंसा हुआ है, अभी किधर जाएगा, रूम भी नहीं है। इधर रोड पे बैठ के खा रहे आपको बच्ची? तो क्या करेगा, अभी खाना तो चाहिए ना। अभी तो हम लोग गांव से आया है, अभी पैसा मेरे पास नहीं है कि किधर जाएगा, रूम भाड़ा लेगा तो अभी 10,000 12,000 लेता हो, तो अभी क्या करेगा। अभी कब से रहा इधर? अभी इधर तो बहुत दिन से मैं इधर था, कभी तो गांव से आया, इधर तो मैं बहुत दिन से इधर 20 साल से हो गया मेरा इधर। अभी गांव से आया तो गांव से आने के बाद थोड़ा कहाँ रहता पैसा, भी परमिट भी नहीं मिला हम लोग का। 10 तारीख परमिट आता, परमिट आने से हम लोग गांव चला जाता। अभी परमिट भी नहीं आया, रूम भी नहीं मिला, तो क्या करेगा। अब हम लोग क्या बोलेंगे गवर्नमेंट वाला के सर, अभी हम लोग भूखा रोड पर सोएंगे, क्या करेंगे, अभी रूम भी नहीं है। जैसे लॉकडाउन हुआ था वैसे हम लोग का भी स्थिति खराब हो गया। 2 दिन पहले बताता था हम लोग किधर भी व्यवस्था करता। अब एक बैग बोलने से अभी खाना भी सुबह नहीं बनाया, अभी पार्सल खाना लाया, अभी बना के अभी मंगा के खा रहा, क्या करेगा। చూడండి పాపం ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చిన్న పిల్లలను రోడ్డు మీద కూర్చొని తింటారు. వేరే అడ్డ కూడా ఏం లేదని చెప్తున్నారు. వాళ్ళకి పోనీకి కూడా వేరే రూములు తీసుకొని డబ్బులు రెంటులు కట్టి చేసే పరిస్థితి లేదు. చూస్తేనేమో బహుశా ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, తర్వాత వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళు ఇక్కడ. చూడండి పక్కన సామాన్ అంతా చూడండి ఒకసారి, మొత్తం ఎట్లయిపోయింది. వాళ్ళ బతుకు తెరువు అంతా ప్రస్తుతం రోడ్డు మీద పడినట్టు కనిపిస్తుంది. మొత్తం వేరే రాష్ట్రాల వాళ్ళే ఉన్నారు, బట్ షాప్స్ మాత్రం ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు షాప్స్ నిర్వహిస్తున్నారు. ఇదే రోడ్డు కూడా డిస్టర్బెన్స్ లేదు, రోడ్డు లోపలికి ఉంది. మరి ఎందుకు అంత ఎంబడబడి కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. కనీసం వాళ్ళకి టైం ఇస్తే వీళ్ళేమి ఎదురు తిరిగే వాళ్ళు కూడా కాదు నాకు తెలిసి. ఎదురు తిరిగి టైం ఇస్తే రేపటికి కత్తులు కట్టలు పట్టుకుని తిరిగే రకం కూడా కాదు వీళ్ళు. బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు తీరా చూస్తే ఇట్లా అయిపోయింది. ఇంకా చూడండి మొత్తం అదే పరిస్థితి. ना नहीं खाने को मिल रहा है, अभी क्या करें, सुबह से बाहर निकाल दिया, क्या करेंगे अभी। पैसा तो भी अभी रूम में नहीं मिलता, एक दिन भी टाइम नहीं दिया, हम कहाँ जाएंगे अभी, रूम कहाँ मिलेगा हमको। बाहर के लोग हैं सब यहाँ पे, कैसा रहना, किधर जाना, अभी टाइम ही नहीं दिया हमको, तो किधर जाएंगे। वो रूम वाला एक पैसा नहीं है हमारे पास, कहाँ पे जाएंगे अभी। हमारा परेशान हमको है, अभी बताए भी नहीं, कुछ भी नहीं तो 1-2 दिन टाइम दिया तो हम चले जाते कैसे भी करके। अभी रूम बोलता तो पैसा नहीं, किधर जाएंगे अभी। वो 10,000 बोलता है, कहाँ से 10,000 पेमेंट ही है हमारा। तो वो लोगों को पैसे दिए आपको? कुछ भी नहीं दिया, काय का पैसा दिया।
अभी सोते सो गए थे, उठा उठा जेसीबी लगा दिया था वो, सामान निकल के इधर बाहर में रख दिया, बस हो गया। अभी किधर जाना ये पता ही नहीं है अभी हमको। हमको तो बाहर के क्या काम करते हैं आप लोग इधर? मैं हाउस कीपिंग का काम करता हूँ। अच्छा, हाउसकीपिंग। हाँ, कंपनी में आपका कितना मिलता? मेरे को 15,000 मिलता। 15,000 मिलता। अभी रूम कितना में मिलता है आपको? 10,000 बोल रहे हो अभी। अभी गया तो मैं 10,000 दूंगा तो 5,000 रुपये क्या खाऊंगा और क्या पीऊंगा। इधर थोड़ा अच्छा था, अभी कितना हमको टेंशन हो रहा है। अभी रूम नहीं मिल रहा तो अभी किधर जाएंगे? रोड पर रहेंगे, खाना भी नहीं बना रहे हम, कैसा करेंगे अभी बताओ आप ही लोग। हम तो बाहर के लोग हैं अभी। कहाँ से है? महाराष्ट्र से। మహారాష్ట్ర से आए। హ్మ్. దీన్ని భగీరథ చెరువు అంటారంట నిజానికి. అక్కడ ఎన్నో కనిపిస్తుంది ఆ చెరువు. ఈ పట్టా ల్యాండ్ ఓనర్ ఏమో ఇది పట్టా ల్యాండ్ కానీ ఎఫ్టీఎల్ ఉందని చెప్తున్నారు. అసలు చెరువులకు ఇంతవరకు బార్డర్లే లేవు, ఎఫ్టీఎల్ఏ లేదు, అసలు చెరువులకు మేము ఇంతవరకు బఫరే పెట్టలేదు, అదంతా మేము ఎంక్వైరీ చేస్తున్నామనేమో హైడ్రా రంగనాథ్ గారు చెప్తారు. తీరా చూస్తేనేమో చెరువుల కాడ ఉన్న చిన్న చిన్న వాళ్ళని కూడా కొడుతున్నారు. పెద్ద పెద్ద వదిలేసినారు, పెద్ద పెద్ద ఏం పట్టించుకుంటలేరు. పెద్ద పెద్ద మనం చూసినాం కదా, మీకు చూపిస్తాను నేను ముందల. వైన్ షాప్, పెద్ద వైన్ షాప్ ఉంది, తర్వాత బిల్డింగ్స్ కూడా దానిలో ఉన్నాయి. అసలు ఆ బిల్డింగ్స్ కూల్చకుండా దీన్ని కూలిస్తే చెరువు పరిరక్షింపబడుతుందనో లేకపోతే ప్రకృతి ఏవో అవుతుందనో ఏదో అర్థం కాలేదు. వీళ్ళ లాజిక్ అయితే అర్థం కాలేదు. పెద్ద పెద్ద కూల్చాలి ముందు, తర్వాత చిన్నల దగ్గర రావాలి. కానీ వీళ్ళు చిన్నోళ్ళే కూల్చి పడేసి, నోరు లేని వాళ్ళే కూల్చేసి రోడ్డు మీదే టికానా, మొత్తం రోడ్డు మీదే టికానా రోడ్డు మీద పెట్టుకొని కూర్చున్నారు వీళ్ళు. ఈ పక్క సామాన్లు అసలు మొత్తం పాపం. ఏం పేరు మీ పేరు? నా పేరు లక్ష్మణ్. లక్ష్మణ్, ఇక్కడనేనా మీరు? సైడ్ మాదే సార్. సైట్ మొత్తం మీదేనా? ఇంతకుముందు మీ బ్లాడ్ ఎందుకు వీళ్ళందరూ మీరు కిరాయి ఇచ్చిర్రా? మామూలుగా కిరాయికి తీసుకొని ఆ చిన్న రేకులతో వేసుకొని షాపు పెట్టుకున్నాం దుకాణంలో అంతే. అంటే ఈ సైడ్ మీద అంటే ల్యాండ్ మీద ల్యాండ్ మనదే. మరి ఎందుకు కొట్టిర్రు? అంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ అని చెప్పింది సార్. ఎఫ్టీఎలా? ఎఫ్టీఎల్ చెప్పేసి మాకు నిన్న నోటీస్ నిన్న 4 గంటలకు ఇచ్చారు. పొద్దున్న 8 గంటలకు వచ్చేసి కూల కొట్టేసారు అంతే. మళ్ళీ ఛాన్స్. ఎన్ని జేసీబీలు వచ్చినాయి? 2 జేసీబీలు వచ్చినాయి. ఓ జనం అయితే ఐటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ వచ్చారు. మరి మీరు అందరూ అడగలే మాకు టైం సాయంత్రం వరకు ఉంది కదండి? బతిలాడినా సార్. గేదెలు కూడా బయటకు తీసేసినాయి కదా అప్పుడప్పుడే. అవి అక్కడ ఎండలో చచ్చిపోతున్నాయి గేదెలు ఇప్పుడు. అవి కూడా గేదెలు కూడా ఛాన్స్ ఇవ్వలేదు అవకాశం. ఇప్పుడు వీళ్ళందరూ రోడ్ల మీద కూర్చొని తింటున్నారు ఎందుకు? వీళ్ళంతా సార్ ఇప్పుడు ఈనాడు మన దగ్గర చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అందువల్ల వాళ్ళు ఏదో కంపెనీలో పోయి పని చేసుకొని వచ్చి బతుకుతారు. ఈ ల్యాండ్ మీది అంటే ఎప్పటి నుంచి మీది? 50 సంవత్సరాలు అవుతుంది సార్ మా నాయన కొని. అది పట్టా ల్యాండ్. మళ్ళీ ఎఫ్టీఎల్ ఎందుకు అంటారు వాళ్ళు? అది ఎఫ్టీఎల్ అంటే సార్ ఆ చెరువు ఎక్కడనో కిలోమీటర్ ఉంది. అది ఇదంతా బఫర్ జూన్ అని చెప్పి ఎఫ్టీఎల్ అని చెప్పేసి మాకు నోటీస్ తీసి కూలగొట్టారు. ఇప్పుడు నోటీస్ నిన్న సాయంత్రమే? నిన్న సాయంత్రమే కాదు, నేను సాయంత్రం వచ్చి 9 గంటలకు కూలగొట్టాను అంతే, ఇంకేం లేదు. అడగలే మీరు టైం ఇవ్వరని? అడిగితే బతిలాడిన సార్. ఇదంతా కూలగొట్టుకున్న బాధ లేదు కానీ ఆ గేదెలు కన్నా షెడ్ ఉంచారు సార్. 2 రోజులు టైం అంటే వెళ్ళారు, బళ్ళను బయటకు తీసేసి కూలగొట్టేసారు. చూసారు కదా, ఈ చిన్న చిన్న వాళ్ళు మొత్తం కూలగొట్టేసారు. ఇటు సైడ్ చూస్తే పెద్ద పెద్దవి, ఇంకో అటు నుంచి చూస్తే ఆ పెద్ద పెద్ద షెడ్లే. ఇది కూడా చివాస్ లిక్కర్ షాప్ కూడా ఉంది ఇక్కడ. ఇవి కూడా అవే, ఇవి కూడా దీనిలో భాగమే. మరి వాటిని మాత్రం వదిలేసాను. నేను అదే చెప్తున్నా, కూల్చండి. నీకు నిజంగానే ఇల్లీగల్ అయితే కంపల్సరీ కూల్చాల్సిందే. కానీ దానికి ఒక కథ ఉంటుంది. వచ్చి మీద పడి దబా 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 ఏదో దొంగల్లాగా, లేకపోతే గాజా మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేసినట్టు చేయొద్దు. వాళ్ళకు టైం ఇచ్చారు కదా, ఆ టైం ప్రకారం ఫాలో కావాలి కదా. మానవత దృక్పథం అసలే లేదు గవర్నమెంట్కి అనేది ఇట్లాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది. ఇక వాళ్ళేమి రాత్రికి భూమి చుట్టుకొని పోయే కథ కాదు కదా. వాళ్ళు 24 hours టైం ఇచ్చిర్రు. వాళ్ళు సామాన్ తీసుకొని పోతారో, వాళ్ళ గుడిసెలని లేపుకొని ఇంకో దగ్గర పెట్టుకుంటారో, ఇంకో దగ్గర ఇల్లు చూసుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు కదా. దానికి గవర్నమెంట్ అవకాశం ఇవ్వకుండా ఇట్లా వాళ్ళు ఇంట్లో ఉండగానే పండుకున్నాగానే వచ్చిరట. పండుకున్నాగానే వచ్చి నిద్ర లేపి మరీ కూల్చిరట. ఇంకా ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? నేను అదే చెప్తున్నా, వీళ్ళు కట్టుకుంది తప్ప రైటా తర్వాత విషయం. కానీ మీరు చేసింది 100% తప్పు. ఇది వాళ్ళ తప్పు అయితే వాళ్ళకి టైం ఇచ్చి ఖాళీ చేయించాలి. కానీ తెల్లవారుజామున వచ్చి టైం ఇవ్వకుండా వచ్చి కూల్చి వాళ్ళ హోటళ్ళు, షాపులు మొత్తం రోడ్డు మీద పడేసి చూసిన ఒక చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీద కూర్చొని తింటున్నారు. ఇది గవర్నమెంట్ ఎప్పుడు మారుతుందో తెలియదు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.